నీ కోసం ఎదురు చూస్తున్న ఒక రాధ ఉందని ఫీల్ అయ్యి ఆ రెండో ఆవిడ వదిలేసు. అసలు ఆవిడ వదిలేయటము, ఆవిడని పెళ్లి చేసుకోవటం, ప్యారలల్ గా ఈవిడ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకట. ఇవన్నీ ఎంతమందిని ఎలా పోషిస్తున్నావు అయ్యా బాబు నువ్వు? దాంతో అయితే నాకు లక్ష్మితో అయితే నాకు సంబంధం లేదు మేడం, తను క్లియర్ చేసి. మరి జయంతికి ఏమైనా చేయాలంటే జయంతి కూడా తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, నేను నెల ఇస్తున్నాను లేదో అడగ కనుక్కోండి. చెప్పిందిలే 10,000 పంపిస్తున్నావు. సో ఈ ముగ్గురులో ఒకరిని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటావు అప్పుడు నువ్వు? ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోదలుచుకోలేదు సార్, ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వీళ్ళు ఇలాగే గొడవలు పడతారు. ఈ ముగ్గురు సరిపోలేదు, ఇంకో మరి నాలుగో అమ్మ వచ్చి ఇక్కడ పంచాయతీ పెడితే చేసుకుంటాను లేకపోతే లేదు, కానీ ముగ్గురు వద్దు సార్ నాకు. ఆవిడ చూడండి, ఈవిడేమో మీ ఎదురుగుండానే చేసుకుంటుంది, ఆవిడేమో అడ్డంగా మాట్లాడుతుంది, ఆవిడ లేచిపోతుంది. అవునులే, నువ్వు చాలా మంచి పనులు చేసావు కదా నాన్న. అది కాదయ్యా, డబ్బులు వేయడం మంచి పని. అలా కాదు తమ్ముడు, అది కాదు. ఈవిడతో అక్రమ సంబంధం ఆవిడ వదిలేసే, ఆవిడని పొరపాటుని పెళ్లి చేసుకుని, ఈవిడ లవ్ స్టోరీ తెలియక ఆవిడని పెళ్లి చేసుకున్నా, ఆవిడ డిలీట్ అయిపోయింది. మరి ఈవిడ లవ్ చేస్తున్నా అంట కదా, ఇక్కడ కొట్టినందుకే వదిలేస్తావు ఆవిడని. ఇప్పుడు ఇక్కడ కొట్టింది, ఇంట్లో ఇంకెంత రఫ్ చేస్తున్నా మీకు ఏం తెలుసు సార్, ఏం చెప్పుకుంటాను సార్, మగవాడిని అన్నీ చెప్పుకోండి. బాబు నీ కండిషన్స్ ఏంటో ఎంత ఘోరంగా ఉన్నాయి, ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇంకో మ్యారేజ్ అంటావేంటి? ఆల్రెడీ ముగ్గురు చేసుకున్నా కూడా నీకు బుద్ధి రావట్లేదా ఎలా ఉంటారు భార్యలు అని? ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. మరి అలాగే ఉంటారు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి కదా. ఇలాంటి బక్రాలు ఉన్నంతసేపు నీకు కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటది అనమాట. ఎవరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయటం, ఇంకో పెళ్లి చేసుకోవటం, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్సే. ఆవిడ వెనక ముందు చూసుకోకుండా చేసుకుంది, ఆవిడేమొచ్చి మధ్యలో వచ్చింది. నేను వాళ్ళ ఇంట్లో చెప్పి చేసుకున్నాను సార్, ఆవిడ నేను లేపుకుని రాలేదు, లేకపోతే నా పరిస్థితి ఇది వదిలేసి నేను చెప్పానే లేదా నీకు? మొదటి పెళ్లి లాగా అయిపోయింది, కలిసి ఉందాం ఇంకొకరితో పెట్టుకోండి నేను చెప్పలేదు కదా. ఈవిడైతే నాకు మంచిది కాదని చెప్పినావు, ఆవిడ అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే. ఈ మంచిది కాదని చెప్పినావు. నువ్వు నీ పరిస్థితి బాగాలేదు, మా అమ్మ నన్ను ఒప్పించినావు, చేసుకోను. ఇప్పుడు అంతవరకే నా పిల్లలకి అండగా తండ్రిగా ఉంటున్నాను, చేసుకోను. మరి మూడో దాన్ని నేను ఇంకెట్టుకోను. నీ పిల్లలకి అండగానే ఉంటాను ఇప్పటికీ కూడా. కాదవయ్యా, మూడో ఆవిడ చేసుకుంటాను, నాలుగో ఆవిడ చేసుకుంటానని వాళ్ళకి చెప్పలేదు కదా. నిన్ను చేసుకున్న తర్వాత వచ్చిందంట ఆవిడ. అప్పుడేదో చెప్పొచ్చు కదా నీ మ్యాటర్. చేసుకోవాలని నాకు కోరిక ఏం కాదు, 4 ఏళ్ల క్రితం పరిచయం సడన్ గా వచ్చింది, పెళ్లి చేసుకోలేదని అనుకుంటే ఆయన ఎవరు బాధలో ఉన్నా వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అయ్యా చేసుకుంటావా? సరే మీ లవ్ స్టోరీ చెప్పు, ఏంటి ఎంతకాలం బట్టి ఈ కవిత పరిచయం నీకు? ఉండమ్మా 4-5 ఏళ్ల క్రితం పరిచయం అండి, మామూలుగా పరిచయం అంటే అప్పుడు అంత ఏం కాదు, హాయ్ అంటే హాయ్ అన్నట్టు. సంవత్సరం క్రితం నుంచి కొంచెం దగ్గరగా ఉన్నాం అన్ని రకాలు. అంతకుముందు దగ్గరగా లేరా? అంతకుముందు ఎప్పుడు దగ్గరగా, సంవత్సరం నుంచి దగ్గరగా. నీ పెళ్ళి అయింది, జయంతితో పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఎంట్రీ ఇచ్చిందా? అంతకుముందు ఎందుకు ఎంట్రీ అవ్వలేదు? అప్పుడు కూడా ఆవిడ కూడా దూరంగానే ఉంది కదా. వచ్చిందండి ఆవిడ, నా జీవితంలో నాకు కావాలని ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు, ఆవిడే వచ్చింది. అడగండి, ఎవరు వచ్చినా ఓకేనా అబ్బా నీకు? ఎవరు వచ్చినా ఓకేనా? అప్పటి వరకు జరిగినటువంటి పెళ్లిలన్నీ అక్కడికక్కడ కట్ చేసేసి కొత్తగా మ్యారేజ్ సార్. అక్కడ ఆవిడేమో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా కాపురం చేస్తాను? మరి ఈవిడ సంగతి ఏంటి? కవిత జయంతి సంగతి ఏంటి? ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, 7 సంవత్సరాలు బట్టి నీ మనసు ఇరిగిపోయింది కాబట్టి ఆవిడని పక్కన పెట్టావు, పిల్లల్ని పక్కన పెట్టావు, ఆవిడని బయట పాడేసావు. ఆవిడ సంగతి ఏంటి? ఆవిడని పెళ్లి చేసుకున్నావు కదా, నీ పిల్లల్ని నీకు తోడుగా ఉంటాను, నా భార్య నన్ను ఇలా అన్యాయం చేస్తుంది కాబట్టి నీకు తోడు కావాలి, నాకు తోడు కావాలి అని చెప్పి ఒక మాట అనుకున్నారు కదా. మరి ఇప్పటికీ కావాలంటే ఉంటాను సార్, కానీ పిల్లల్ని అయితే నేను చూసుకుంటాను, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఎంతమందిని చూసుకుంటావయ్యా? ముగ్గురు భార్యలు పిల్లల్ని చూసుకుంటావా? ఆమె పిల్లల్ని చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? కాదు, ఆమె పిల్లలు చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు మొగుడు గుర్తుకొచ్చాడు 7 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మొగుడు గుర్తొచ్చాడే నీకు? ఇప్పుడు దాకా రాలేదా? ఇప్పుడు దాకా మొగుడు గుర్తు రాలేదా నీకు? అడగరా సార్? నాకు అవసరం లేదు, నా పిల్లలకు కావాలి, గుర్తొచ్చాడు నా పిల్లలకి తండ్రి కావాలి. ఆవిడ చెప్పడం 1 year నుంచే విడిపోయామని చెప్తుంది అయ్యా, అందుకే ఎంక్వైరీ చేసుకుంది, ఇద్దరు ముగ్గురు ఉన్నారనే విషయాన్ని తీసుకొచ్చి ఈ స్టేజ్ దాకా పెట్టింది. ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదు, నా పిల్లలకి తండ్రి అని నాకు కావాలి. నీకు అవసరం లేనప్పుడు నీ పిల్లల తండ్రి నేను ఎలాగవుతాను? ఏమి నువ్వు కనలే ఆ మాట చెప్తే పచ్చిగా ఉంటది, బాగోదు. అమ్మో నువ్వేంటయ్యో కొత్త విషయం తీసుకొస్తున్నావు. తిరుగుతున్నావు, పచ్చి తిరుగులు నువ్వు తిరిగి. పిల్లల మీద మళ్ళీ మీరు తిరుగుబోతు వేషాలు వేసుకుంటే పిల్లల్ని ఎందుకు ఇది చేస్తారు? అందుకే పిల్లల్ని ఎత్తలేదు కాబట్టి పచ్చిగా ఉంటదనే మాట్లాడలేదు నేను. ఏంటి ఆ డౌట్ ఏంటయ్యా నీకు? కాదు, నేనేం పచ్చిగా తిరిగాను, ఏం చేశాను అది చెప్పు నాకు. పచ్చిగా తిరిగిందని ఆ పిల్లలు కూడా నాకే పుట్టారని కారణమే ఉంది. నీకు పుట్టలేదా? నువ్వు అంటున్నది ఏంటి? 7 ఏళ్ల క్రితమే కదా నీకు తెలిసింది, 14 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పుట్టిన పిల్లలు నీకు తెలియకుండా ఎట్లుంటారు? ఉందేమో నాకేం తెలుసు, నేను సంసారం చేసుకునేవాడిని. పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? మీ అక్రమ సంబంధాలకి మీ గాలి తిరుగులు మీరు తిరుగుతూ వాళ్ళని ఎందుకు పుట్టిన జనరేషన్ ని ఏ డౌట్ లో పెడతారు? ఉరేసుకుంటారు తెలుసా పిల్లలు, ఎవరి తండ్రో ఎవరిదో తెలియక. ఏమయ్యా అంత కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా సెక్సువల్ రిలేషన్స్ ని? జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇక్కడ ఏమైనా పరిచయాలు ఉన్నాయా నీకేంటి? ఏమి లేవు సార్, ఆయన డౌట్ మీద చెప్తుండ్రు కానీ ఏమి లేవు.
కాదు ఏమీ లేదన్నది కానీ 7 సంవత్సరాల క్రితం అతను చూడకున్నటువంటి ఒక సంఘటన చూసి కావాలని అట్లా చెప్తున్నారు సార్. తాగి వచ్చి అనుమానాలు పెట్టుకున్నారు సార్. తాగుతాను, నాకు అలవాటు ఉంది, తాగుతాను. నేను పేర్లు చెప్తే అనవసరంగా బయటపడతా, అనవసరం గొడవలు వద్దని చెప్తున్నాను నేను. బాబు నువ్వు ఇక్కడ ఎలిగేషన్స్ పెట్టగానే సరే, ఒక నిమిషం అమ్మా, ఇట్లా ఎలిగేషన్స్ పెట్టగానే సరిపోదు, మేము కూడా ఎంక్వైరీ చేయాలిగా. నువ్వు బ్లేమ్ చేసావు కదా అని ఆవిడకి ఎవరితో అక్రమ సంబంధం ఉంది, రెడీ హ్యాండెడ్ గా తిరిగేశారని చెప్పలేంగా. ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఆవిడ నాకు 2 పిల్లలకి తండ్రి కావాలంటుంది. కదా మేడం, జరిగింది నా కళ్ళతో చూస్తే. నా ప్లేస్ లో మీరు లేరు, ఎవరు లేరు అక్కడ. అలా చూపించలేనప్పుడు ఎలిగేషన్స్ వేస్ట్ కదా. చెప్పలేకపోతున్నావు, ఆ వ్యక్తి ఎవరో చెప్పలేకపోతున్నావు. నీ పిల్లలు కూడా నీ పిల్లలు కాదు అని చెప్తున్నావు కానీ చెప్పేదాకా తీసుకొస్తుంది ఆవిడ. చెప్పాలయ్యా, ఇక్కడ దాకా వచ్చినాక చెప్పాలి. ఉద్దేశం కాదు, తీసుకొస్తుంది ఆవిడ. అరే బాయ్ నీకు ఇద్దరు ఇంకో 3 ఉన్నారని చెప్పింది ఆవిడ. ఆవిడ అడిగేది కరెక్టే. అప్పుడు తప్పు చేసినప్పుడు నన్ను అడగాలి కదా, నన్ను కొట్టాలి కదా, అప్పుడు ఏం చేసావని అడుగుతుంది. అప్పుడు అలా చేసావనే కదా నీకు దూరంగా వెళ్ళాను నేను. దూరంగా వెళ్ళిపోవడం కదయ్యా, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాలి కదా. నా పరుగు పోద్ది కదా, నీ పిల్లలు ఆవిడతోనే తిరుగుతుందని నా పరుగు పోద్దని నేను అలా ఊహించుకున్నాను. ఎందుకు అనుకుంటారు నేను తప్పు చేసిందంట, తప్పు చేసింది దానికి బయటికి పంపించాడని చెప్తారు. అది ఊరు కాబట్టి నా పరుగు పోద్ది కదా నువ్వు చేసిన పనికి. ఇంక 2వ పెళ్లి చేసుకుంటా అని అంటారు. నేను పిల్లలతోనే నేను మా అమ్మ నాన్న బతికితే నువ్వెందుకు లేని పని అంటగడతావు? ఆపు నువ్వు. ఏంది ఆపేది? నా పిల్లల పరిస్థితి నాకు చూపి. మళ్ళీ ఇందాక ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను, ఈ 3లో ఎవరు కావాలి? నాకెవరు వద్దు సార్. అది డిసిషనా, ఊరికి కోపంతో అంటున్నావా? వద్దు సార్, వీళ్ళకొద్దు అన్నాం. ఈ 3 నాకు వద్దు అని చెప్పడం గురించే ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలని మాత్రం వచ్చి కూర్చున్నాను నేను. తప్పంతా నాదే కాదు అని చెప్పడానికి మాత్రం వచ్చి కూర్చున్నాను. సో 4 ఆమె లైన్ లో ఉంది, అప్పుడు స్టాండ్ బై. గొప్పడవయ్యా బాబు, ఒక వారిని పోషించడానికి భరించడానికే మగాళ్ళు వణుకుతున్నారు ఈ జనరేషన్ లో. నువ్వు 3ని పెట్టుకొని ఇంత ధీమాగా కూర్చొని మాట్లాడుతున్నావు. ఏం ధైర్యం, ఏముంది బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఇది? 3 భార్యల ముద్దును మొగుడు. 3 వద్దంట అతనికి. ఏమైంది అడగండి మరి, 3 ఎవరికి ఏం కావాలి? 3 ఎందుకు వద్దంటాను చెప్పు. 3 ఎందుకు వద్దంటున్నా కాదు, నేను ఎందుకు వద్దంటున్నాను అని అడుగు. కాదు, ఇప్పుడు నిన్ను నాకు వాళ్ళిద్దరు ఉండగా నన్ను మోసం చేసావు లాస్ట్ కి, నన్ను ఎందుకు వద్దంటాను? నేను చేయలేదు, నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మరి ఇప్పుడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, ఎంతమందికి ఇట్లా వెనకేసుకొని తిరుగుతావు? రాజు నన్ను ఇష్టపడే కదా చేసుకో నువ్వు, నా ఫ్యామిలీకి ఒప్పించే కదా చేసుకో నువ్వు. మరి నేనేం తప్పు చేశానని నన్ను వదిలేద్దా నువ్వు? నన్ను వద్దనుకుంటాను మంది. ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, ఇంతవరకు ఎవరు తీసుకొచ్చారు? నువ్వు చేసిన దానికి ఎక్కడి వరకు వచ్చావు? నువ్వు చేసిన సంబంధం లేదు అనుకుని నన్ను చేసుకొని ఇప్పుడు చేసింది తప్పు. గొడవలు పడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఎవరు? కాదు, ఎంతమంది అమ్మాయిలతోనే ఆడుకుంటావు నాకు చెప్పు. అమ్మాయిలంతా నీకు ఆట బొమ్మ అయ్యిందా? నాకు 2 ఆడపిల్లలు, నా పిల్లల పరిస్థితి ఏంది చెప్పు. ఇప్పుడు నా మామయ్య సరే ఏమనుకుంటాడు? నేను మంచోడు కాదని నన్ను వదిలిపెట్టి ఎవరన్నా చేసుకోను. ఇప్పుడు ఆడవంక కూడా సుఖం లేనప్పుడు మరి నన్ను కాదనుకోని మనిషి ఇప్పుడు ఆయనకంటే నాకు ఇన్సల్ట్ కదా. నా మామ దగ్గర చెప్పించి కొడతాడు. నిన్ను సంబంధం పెట్టుకొని మళ్ళీ ఆయన నాకు కావాలంటే చెప్పించి కొడతాడు. అతని ప్రస్తావన ఎందుకు వస్తుందమ్మా? ఇప్పుడు ఆ ప్రస్తావన పరువు కోసం ఆలోచిస్తుంది. అతనేమనుకుంటే ఆయన ముందు ఇన్సల్ట్ అవుతుందని ఈవిడ ఫీలింగ్. నా కుటుంబం కూడా నా తలెత్తుకోకుండా చేస్తాడు కదా మేడం. గొప్ప మహాత్ముడు అతనికి, ఇప్పుడు అందరూ లోకం అంతా కూడా పూజలు చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం నన్ను చీ కొడతారు కదా మేడం. ఆల్రెడీ చీ కొట్టినాకే కదమ్మా ఇన్ని చేసుకున్నావు. మరి ఆయనతో నాకు మంచిగా ఉంటాయి కదా, చీ కొట్టినామని కొంచెం నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.